బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఎంపీ టికెట్ అనౌన్స్మెంట్ చేసినప్పటికీ కడియం కావ్య నిన్న ఏదైతే లెటర్ రాసిందో అదనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సో బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత కవిత అరెస్ట్ కావచ్చు, తర్వాత అవినీతి ఆరోపణలు వస్తుండడం వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఇక్కడ కార్యకర్తలు అసహనంగా ఉన్నారు, ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, సో దయచేసి నా యొక్క టికెట్ని ఏదైతే మీరు టికెట్ ఇచ్చారో అది క్యాన్సిల్ చేసుకోండి, నా దారి నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నట్టుగా వారు లెటర్ రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ కేకే విషయానికి వస్తే, సో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నాను, 30వ తారీఖు నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఏకంగా కేకే కూతురు విజయలక్ష్మి గారు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ మేయర్ కూడా ఒక ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ఖాళీ అవ్వబోతుందా? సో ఈ గేట్ అంటే ఇక్కడ ఆల్రెడీ గాంధీ భవన్లో ఒక గేటు తెరిచాం, ఆల్రెడీ దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యారు, ఇంకా మేము గేట్లు తెరిచే ఉంచినాం, సో ఇంకా అక్కడ ఎవ్వరు కూడా మిగిలరు అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా అసలు గేట్లు మూస్తే ఏంటి, తెరుచుకుంటే ఏంది అని చెప్పేసి కూడా మాట చెప్పడం అనేది జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ కేకే గారికి కేసీఆర్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. సో వారు రావడం 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుభవించాల్సిన పదవులన్నీ అనుభవించిండు, అధికారంలో ఉన్నాడు, అక్కడ బాగానే ఉన్నాడు. తర్వాత ఇటు బీఆర్ఎస్లోకి రావడంతో రాజ్యసభ మెంబర్కి ఇవ్వడం అనేది జరిగింది, పార్లమెంటరీ బోర్డు మెంబర్గా కూడా కేకేని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ కూతురికి అంటే విజయరెడ్డి లాంటి వాళ్ళకి మేయర్ ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం ఖైరతాబాద్ కార్పొరేటర్ అయినటువంటి విజయరెడ్డికి మేయర్ ఇస్తారని చెప్పేసి వారు కూడా ఆశతో తర్వాత మేయర్ ఇవ్వకపోవడం, తర్వాత కేకే కూతురికి మేయర్ పదవి ఇవ్వడం, తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో అంటే పాత కార్యకర్తల్ని కూడా పక్కన పెట్టి మరి కేవలం కేకే కూతురు అని చెప్పేసి సో కేకే కూతురికి మేయర్ పదవి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో వారేం ట్వీట్ చేశారంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డెవలప్ కావాలంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి. అట్లాగే కేశవరావు గారు ఏమన్నారంటే, ఇంకా నేను సచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, సో దాదాపుగా 30 సంవత్సరాల వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కూడా అన్నారు. మరి 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉండే, కార్యకర్తలు కూడా వెళ్ళిపోయారు, నాయకులు వెళ్ళిపోయారు. మరి అప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనుభవించినటువంటి పదవులు కావచ్చు, సరే కాంగ్రెస్ పార్టీ ఆపదలో ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని లేపుదామని చెప్పేసి ఆలోచన కేశవరావు గారికి ఎందుకు రాలేదు అన్నది ఒకటి క్వశ్చన్ మార్క్. సరే ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలో ఉందనుకోండి, సో ఇంకా అవినీతిలు గుర్తుకు రావు, కుటుంబ పాలన గుర్తుకు రావు, ఏ పాలన కూడా గుర్తుకు రాకపోతుండే. సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ మంచిది, దేశకి నేత కేసీఆర్ అది అని చెప్పేసి వీళ్ళే స్పీచ్లు ఇచ్చేవారు. ఇంకా కడియం శ్రీహరి గారి విషయానికి వస్తే వారికి ఎమ్మెల్సీ ఇచ్చిండు, తర్వాత ఉప ముఖ్యమంత్రిని చేసిండు, తర్వాత వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ కావాలంటే డైరెక్ట్ ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇద్దరు నాయకులని కేసీఆర్ ఒక రకంగా న్యాయం చేశాడు, కంటికి రెప్పలాగా కాపాడుకుండా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కేవలం అధికారం ఉందని చెప్పేసి అక్కడికి జంప్ అవుతున్నారు. మరి నిజంగా వీళ్ళిద్దరు ఏమైనా అవినీతి ఆరోపణలు చేయడం వల్లనే వేరే పార్టీలకు వెళ్తున్నారా? ఎందుకంటే వేరే పార్టీలకు వెళ్తున్నారంటేనే అవినీతి పాల్పడ్డ వాళ్ళు మాత్రమే అధికారంలోకి వెళ్తారని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత గతంలో దానికన్నా ముందు కేసీఆర్ గారు చెప్పారు. సో ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి పరులు వెళ్ళి జాయిన్ అవుతుంటారని చెప్పేసి. సో వీళ్ళు అవినీతి అన్న చేసి ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా కారణాలు అయ్యన్నా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళిద్దరి మీద ఫైర్ కావడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇది ఒక రకంగా మరి కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయిన నేతల గురించి కావచ్చు, తర్వాత ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను జాయిన్ చేసుకోవాలన్నా 10 సార్లు మీ కార్యకర్తలకి చెప్పి జాయిన్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు కీలక నేతల్ని కూడా జాయిన్ చేసుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నేతలన్నీ కాంగ్రెస్ పార్టీలకి తీసుకెళ్తే మరి అక్కడ స్పేస్ అనేది ఉంటుందా, అండ్ కాంగ్రెస్ కార్యకర్తలకి న్యాయం అనేది చేస్తారా అనేది కూడా అదొక పాయింట్గా చూడాలి. ఇప్పుడు డెఫినెట్గా విజయలక్ష్మి గారు వస్తున్నారంటే వారికి రేపన్నాడు మేయరో ఇంకేదో కార్పొరేషన్ చైర్మనో
ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకేదో అవకాశం ఇవ్వాలి. సో ఇక్కడ వీరికి అవకాశం ఇస్తున్నారంటే అవతల ఇంకో కార్యకర్తకి ఒక రకంగా అది మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళకన్నా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బెటర్. కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు మోసిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలు జైలుకి వెళ్ళిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణత్యాగాలు కూడా చేసిండ్రు. సో వాళ్ళందరినీ వదిలిపెట్టి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి పెద్ద పీట వేయడం అనేది ఒక రకంగా ఇది బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి డైరెక్ట్గా ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఫైనల్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అదొక వార్తలు వస్తున్నాయి. కడియం కావ్య కాకపోతే శ్రీహరి గారినన్నా అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ దానం నాగేందర్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కడియం కావ్య కన్నా కడియం శ్రీహరి గారి కన్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం. సో మొత్తానికి ఈ రకంగా బీఆర్ఎస్ పని అవుట్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశం కూడా లేదు. మేబీ 3-4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ టైంలో అప్పుడు ఏదైనా స్ట్రాంగ్ లీడర్ ఉండేసి అంటే కార్యకర్తలకు ధైర్యం చెప్తే తప్పించి ఇంకా బీఆర్ఎస్ని మర్చిపోయినట్టే అని చెప్పేసి కూడా అంటే ప్రజలు కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఎంపీ ఎన్నికల్లో 1-2 స్థానాలన్నా గెలుస్తుందని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా బీఆర్ఎస్ పని ఒక్క స్థానం అన్న గెలవడం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కష్టం. ఒకవేళ ఇక్కడ మొత్తానికి తెలంగాణలో మాత్రం అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మరి కేసీఆర్ అయితే అంటే కేటీఆర్ కూడా దీనిపైన ఒక ట్వీట్ కూడా చేశారు. ఇష్టం అంటే పోతే పోండి, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు, మీ వల్ల పార్టీకి ఎటువంటి లాభాలు లేవని చెప్పేసి మరి ఇదే తెలివితేటలు అప్పుడు కేసీఆర్ కూడా ఎవరు కొత్త వాళ్ళు వస్తే వారికి ఏకంగా మంత్రి పదవులు ఇవ్వడం, ఎమ్మెల్సీలు ఇవ్వడం, అంటే ఒక బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రు. తర్వాత కార్యకర్తల్ని పక్కన పెట్టిండు కేసీఆర్ కూడా. సో ఆ ఎఫెక్ట్ అనేది 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా కనిపించింది. మరి అదే తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా? ఒకవేళ వీళ్ళు వచ్చినా కూడా దాని తగ్గట్టుగా కోఆర్డినేషన్ చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇంకో 10 సంవత్సరాల వరకు తిరుగులేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ కోఆర్డినేషన్ కనుక మిస్ అయితే మాత్రం నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు గ్రౌండ్లో బలంగా ఉంది. దాదాపు 8 స్థానాలు గెలిచి 14% ఓట్ బ్యాంక్ పెరిగింది. అండ్ రేపు ఎంపీ ఎన్నికల్లో ఒకవేళ 8 స్థానాల వరకు గెలిచినా కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మరి కేసీఆర్ గారు చేస్తున్న తప్పే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా? వీళ్ళిద్దరికి అంటే సమన్వయ లోపంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతారా? లేకపోతే 6 నెలల్లో కూలిపోతుంది, సంవత్సరంలో కూలిపోతుంది అని చెప్పేసి వీళ్ళ మాటలు ఏదైతే వీళ్ళు విమర్శిస్తున్నారో దాని తగ్గట్టుగా సైలెంట్గా ప్లాన్ చేస్తున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఈ కీలక కోఆర్డినేషన్ చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇంకో 10 సంవత్సరాల వరకు తిరుగులేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ కోఆర్డినేషన్ కనుక మిస్ అయితే మాత్రం నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు గ్రౌండ్లో బలంగా ఉంది. దాదాపు 8 స్థానాలు గెలిచి 14% ఓట్ బ్యాంక్ పెరిగింది. అండ్ రేపు ఎంపీ ఎన్నికల్లో ఒకవేళ 8 స్థానాల వరకు గెలిచినా కూడా నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మరి కేసీఆర్ గారు చేస్తున్న తప్పే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా? వీళ్ళిద్దరికి అంటే సమన్వయ లోపంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతారా? లేకపోతే 6 నెలల్లో కూలిపోతుంది, సంవత్సరంలో కూలిపోతుంది అని చెప్పేసి వీళ్ళ మాటలు ఏదైతే వీళ్ళు విమర్శిస్తున్నారో దాని తగ్గట్టుగా సైలెంట్గా ప్లాన్ చేస్తున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఈ కీలక నాయకులు